నమస్కారం అండి. ఇవాళ మనం చూస్తుంది సింహాచలం. సింహాచలంలో కొలువు తీరి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారండి. ఈ ప్రదేశం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలో సింహాచల కొండపై కొలువు తీరి ఉన్నారండి స్వామివారు. ఈ స్వామివారి గుడి 11వ శతాబ్దంలో స్థాపించబడినదండి. ఈ ఆలయం భారతదేశంలోని 18 ప్రధాన నరసింహస్వామి క్షేత్రాలలో ఒకటండి. అలాగే కాకుండా స్వామివారికి ఒక కథ ఉందండి. అలా స్వామివారు మనకి నిజరూప దర్శనం ఎప్పుడు ఉంటదంటే, స్వామివారు మనకి అక్షయ తృతీయ నాడు స్వామివారి నిజరూప దర్శనం ఉంటదండి. అలాగే కాకుండా ఇక్కడ చందన మహోత్సవం గూడా చేస్తారండి. ఈ చందన మహోత్సవంకి ఎంతో ప్రాముఖ్యత పొంది ఉంటదండి. మనం ఇక్కడ దర్శించుకోవాలంటే స్వామివారు ఎప్పుడూ చందనంతో కప్పబడి ఉంటారండి స్వామివారు. మనకి ఒక్కరోజు మాత్రమే స్వామివారి దర్శనం కలుగుతదండి. అదైనా నిజరూప దర్శనం అండి. అక్షయ తృతీయ నాడు కలిగే దర్శనం. ఎంతో మహాభాగ్యం ఉంటేలే గానీ స్వామివారి నిజరూప దర్శనం మనకి కలగదండి. అది ఎంతో పుణ్యం చేసుకుంటేనే స్వామివారి నిజరూప దర్శనం కలుగుతదండి. అలాగే ఈ స్వామివారు మనం కోరుకున్న కోరికలు తప్పక నెరవేర్చుతారండి అని చాలామంది నమ్ముతారండి ఇక్కడ. అందరూ దర్శించుకోవాల్సిన ప్రదేశం అండి ఇది.